ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అంతేకాదు వడగాలులు తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజులుగా ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా మళ్లీ సూర్యప్రతాపం మొదలైంది. మంగళవారం 88 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 45.4, విజయనగరం జిల్లాలో తుమ్మికపల్లిలో 45.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 45.1, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 4 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలతో పాటుగా వేడి గాలులు భయపెడుతున్నాయి. రోజు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జనం భయపడుతున్నారు. ఈ క్రమంలో అటు వాతావరణ శాఖ, ఇటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ జ్యూస్, దోసకాయ జ్యూస్, మజ్జిగ, బార్లీ నీళ్లు, నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా సేవించమని సూచిస్తున్నారు. ఇక 4 రోజుల పాటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. భవానీ, ఆంధ్రప్రదేశ్లో భానుడి ఉగ్రరూపం కొనసాగుతుంది. నిన్న చూస్తే 45 డిగ్రీలు దాటినటువంటి ఉష్ణోగ్రతలు రానున్నట్టు 4 రోజుల్లో 46 డిగ్రీల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉందని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి కూడా భారీ నుంచి అతి భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు చూస్తే ఇటు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రమాదం ఉందని ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్తే తమ వెంట డిహైడ్రేషన్ పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకువెళ్ళాలి. కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లను ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా సూచిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఇటు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్టు నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రతికూల వాతావరణం కాబట్టి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రేపు చూస్తే 67 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 213 మండలాల్లో వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు చూస్తే 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయేటువంటి 4 రోజులు కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, బాలింతలు వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే గనక ఈ ఎండ నుంచి తట్టుకోవడానికి ముఖ్యంగా గొడుగులు వంటివి తీసుకెళ్లాలి. అలాగే తమ వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది ఖచ్చితంగా తీసుకెళ్లడం చాలా ఉత్తమం అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఇక 175 మండలాల్లో వడగాల్పులు వీల్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రేపు 67 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే
చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏపీలో ఎండలు మండిపోతున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? భవానీ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారని చెప్పాలి. మరోవైపు ఉత్తరాంధ్రలో రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉష్ణోగ్రతకు గురవుతున్నారని చెప్పాలి. రాష్ట్ర 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లాలో 44 డిగ్రీల నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా చెప్తున్నారు. అదేవిధంగా రేపు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామం జిల్లాలో 44 డిగ్రీల నుండి 46 డిగ్రీలు గాను, అనకాపల్లి జిల్లాలో 42 డిగ్రీలు నుంచి 44 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించారు. అదేవిధంగా 19వ తారీఖున శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లాలో 44 డిగ్రీల నుండి 47 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా రాగల 88 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 89 మండలాల్లో వడగాల్పులు కూడా వేస్తాయని చెప్తున్నారు. వీలైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దు, అవసరమైతేనే తప్ప అని చెప్పిన అధికారులు సూచిస్తున్నారు. ఈ వడగాల్పుల కారణంగా గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు డిహైడ్రేట్ కాకుండా ఒంటరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ నీళ్లు, కొబ్బరి నీళ్లు, లస్సీలు మొదలగు పానీయాలను అధికంగా తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహణ సంస్థ ఎండి కోరమనాథ్ సూచించారు. భవాని, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అంతేకాదు వడగాలుల తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజులుగా ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినా మళ్లీ సూర్యప్రతాపం అయితే మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, కూడా పెద్ద ఎత్తున ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. జనాలు బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చాలా మంది వడగాల్పుల కారణంగా ఇప్పటికే కూడా ఆసుపత్రులు పాలైన పరిస్థితి కొనసాగుతుంది. అది ఎక్కువగా గ్రామాల్లో అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. పట్టణాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఉద్యోగులు కావచ్చు, లేదంటే రకరకాల వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు రోడ్లపైన తిరగాలంటేనే అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల లోపల వరకు కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోవడం పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కువగా ఈ రాయలసీమ జిల్లాలంటేనే ఎండకు విపరీతంగా కొనసాగుతూ ఉంటుంది. వడగాల్పులు కావచ్చు, లేదంటే ప్రతి సంవత్సరం కూడా ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇది ఎడారి ప్రాంతం లాగానే మనం చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా 42 నుంచి 44, 45 డిగ్రీల వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది తిరుపతి కావచ్చు, లేదంటే చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు, చాలా ప్రాంతాల్లో దాదాపుగా 100-150 మండలాల వరకు కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లాలో మరీ దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. కర్నూలులోనూ పలు ప్రాంతాల్లో కూడా, నియోజకవర్గాల్లో కావచ్చు, లేదంటే గ్రామాల్లో పలు ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. రైతులు ప్రధానంగా చాలా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఈ కరెంటు విద్యుత్ కోతల కారణంగా అంటే పంట పొలాల వద్దకు వెళ్ళిన రైతులు అక్కడే అల్లాడిపోతున్నారు. ఎండలకు వ్యవసాయ కూలీ పనులు చేసుకోలేక ఇటు అల్లాడిపోతున్నారు. ఏదైనప్పటికీ కూడా డాక్టర్లు కావచ్చు, లేదంటే ఈ ఏదైతే వాతావరణ శాఖ నిపుణులు ఒకటే చెప్తున్నారో, దయచేసి ఎవరు కూడా 10-11 గంటల తర్వాత వ్యవసాయ పొలాలకు, రైతులకు సంబంధించి కావచ్చు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగానే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా 10-11 గంటల తర్వాత నుంచి, ఎందుకంటే ఆ సమయంలోనే మధ్యాహ్నం 3 గంటల వరకు విపరీతమైన ఎండలు, ఆ ఉష్ణోగ్రతలు వస్తూ ఉంటాయి. అదే సందర్భంలోనే ఈదురుగాలు వస్తున్న సమయంలో ఆ వడగాల్పుల కారణంగా ఆ గాలులు తోలి తీవ్రమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మూతికి మాస్కులు వేసుకోవడం కానీ, లేదంటే తలకు హ్యాట్స్ పెట్టుకోవడం కానీ, ఇట్లా రకరకాల ప్రికాషన్స్ తీసుకోండి. అదేవిధంగానే ఆహార పదార్థాలకు సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం, అంటే రకరకాల కార్యక్రమాలు చేయండి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ప్రజలు మాత్రం చాలా అల్లాడిపోతున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కూడా అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో అక్కడ కూడా వెళ్తున్నటువంటి కార్యకర్తలు లేదంటే కావచ్చు, అక్కడ స్థానిక ప్రజలు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నికలు వచ్చేస్తే మనం అంటే ఎన్నికల క్షేత్రంలో తిరుగుతున్నాం కాబట్టి మనం
ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ అనే పరిస్థితులు రాకుండా కేవలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే కూడా ఒక రకంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మొత్తం మీద గత వారం 10 రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి అది రైతులు కావచ్చు, లేదంటే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ముందుకెళ్లే పరిస్థితి కనబడడం లేదు. ఇలాంటి పరిస్థితి మరో 3-4 రోజులు కూడా ఉంటుందనే అటువంటి నిపుణులు మాత్రం చెప్తున్నారు భవాని. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.